హలో అండి, వెల్కమ్ బ్యాక్. ఈరోజు నేను ఆల్రెడీ ఇంతకుముందు చేశాను కాకరకాయ ఫ్రై అనేసి. ఇంకా సింపుల్ వర్షన్లో చూపిస్తున్నాను, ప్రతి ఒక్కళ్ళకి అర్థమయ్యేటట్టు. ఇన్నిసార్లు చేసిన నాకే చివరి వరకు కట్ అయిపోయి స్ప్లిట్ అయిపోయిందండి కాకరకాయ. హోల్ కాకరకాయ లాగా మొత్తం కాకరకాయ కాకరకాయ చేశాను. అయితే ఇప్పుడు ఆలోచించి నేను ఏం చేశానంటే ఈజీ ప్రాసెస్లో చేశాను, ప్రతి ఒక్కళ్ళకి ఇది వచ్చేటట్టు. పెద్ద కాకరకాయ ఉంటుంది కదా, దాంట్లో మధ్యలో 2 హాఫ్స్ చేసుకోవాలి. 2 హాఫ్ చేసుకొని ఈ మధ్యలో ఉండేది స్కూప్ చేయించండి. ఏం లేదు, మంచిగా చిన్నగా చేసుకొని లాస్ట్ వరకు కట్ అయితే మనకి కుదరట్లేదు కాబట్టి ఇట్లా జస్ట్ రౌండ్గా మనము నైఫ్ పెట్టి తిప్పేసామంటే మొత్తం దాంట్లో ఉండేదంతా వచ్చేస్తుంది. ఈ విధంగా స్కూప్ చేసేసుకోవాలి. ఈజీగా వచ్చేస్తుందండి మనకి కాకరకాయ. చేదన్నది అసలు కంటే అసలుకే ఉండదు. చూసారా, వేరే ఆల్రెడీ చేసి చూపించాను, ఇగో చూసారా ఈ విధంగా. అట్లనే ఒక 4 మీకు చూపిద్దామని జస్ట్ ఇట్లా చిన్నగా నైఫ్ అడ్జస్ట్ పెట్టేసి దీన్ని రొటేట్ చేశారంటే నీట్గా దాంట్లో ఉండేదంతా వచ్చేస్తుంది. అవి ఈ విధంగా చేసుకోండి. మనకి స్ప్లిట్ కాకుండా కాకరకాయ మొత్తం తినకపోయినా ఈ హాఫ్ పిల్లలు తింటే చాలండి. ఒక ముక్క తిన్నా కానీ వాళ్ళకి హెల్త్కి మంచిది కదా కాకరకాయ. జస్ట్ ఇట్లా స్కూప్ చేసేయండి, ఈజీగా వచ్చేస్తుంది మనకి. గింజలు అన్నది ఉండకూడదు. చూసారా, నేను ఈ 4 పెట్టాను. ఈ 4 ఈజీగా ఇట్లా స్కూప్ చేసేసి కాకరకాయ మధ్యలో ఉండేది మొత్తము తీసేసుకున్నాను. మళ్ళీ మీకు చూపిస్తానండి. ఇట్లా చూసారు కదా, ఈ విధంగా స్కూప్ చేసుకోవాలి. అన్నీ మనకి ఈ విధంగా కనిపిస్తాయి. మంచిగా వేళ్ళు మంచిగా ఇట్లా చూడండి, ఇంతవరకు వెళ్తుంది. ఈ విధంగా చేసుకోవాలి మనం. కాకరకాయలు సగం సగం కట్ చేసి స్కూప్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది. ఇది పక్కన పెట్టేసి దానికి మీ ముందే చూపిస్తున్నానండి, దానికి మసాలాలు. కాబట్టి చూడండి, దానికి ఫస్ట్ మెయిన్ మసాలాలు వచ్చి ఎండు కొబ్బరి, ధనియాలు, ఉప్పు, కారం, పసుపు ప్రతి ఒక్క దాంట్లో వేస్తాం కాబట్టి ఈ 3 ఖచ్చితంగా ఉండాలండి. దీనికి మెయిన్ కావాల్సింది పల్లీలు, ఎండు కొబ్బరి, ధనియాలు అండ్ ఒక్క ఉల్లిగడ్డ. ఉల్లిగడ్డ మాత్రం ఒకటే వేయాలండి, ఎక్కువ వేయకండి. దీన్ని మనం ఏం లేదు, ఇవన్నీ తీసుకొని మిక్సీ జార్లో వేసేసుకుందాం. ఎండు కొబ్బరి, ఉప్పు కొంచెం ఆపేసుకుందాం, మళ్ళీ వేసుకోవచ్చు. అలానే కారం కొంచెం ఆపేసుకుందాం. అలానే పల్లీలు మాత్రం దీన్ని నిండుగా వేసాను, అవి మొత్తం వేసేసేయాలి. పసుపు, అలానే అల్లం వెల్లుల్లి ముద్ద మొత్తం. చూసారు కదా, ఈజీ ప్రాసెస్ అండి. ఒకళ్ళు కన్ఫ్యూజ్ అడిగి నన్ను అడిగారు, నువ్వు చేసేటప్పుడు కాకుండా ఇలా చెప్పమని, అందుకోసం నేను చేస్తున్నాను. ఉల్లిగడ్డ మాత్రం ఒక్కటేనండి, ఇది కూడా గ్రైండ్ చేసేయాలి కాబట్టి మనం ఉల్లిగడ్డని ఇట్లా పెద్ద ముక్కలు కట్ చేసుకుందాం. దీంట్లో అన్ని పడ్డాయండి, ఇంకా పడలేదు అన్నది ఏమీ లేదు. అల్లం వెల్లిగడ్డతో సహా అన్ని పడ్డాయి. ఇష్టం ఉండేటోళ్ళు గరం మసాలా వేసుకోవచ్చు, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చండి గరం మసాలాలు. దీన్ని గ్రైండ్ చేసుకుందాం. అట్లానే నేను వేడి నీళ్ళు పొయ్యి మీద పెట్టాను. ఇవి స్టీమ్ ఇచ్చాము అంటే, కాకరకాయలు ఒకసారి స్టీమ్ చేసామంటే చేదన్నది అస్సలకే ఉండదు. ఇది గ్రైండ్ చేసుకొని ఇవి స్టీమ్ మీద పెట్టేద్దాం. వచ్చేయండి, చెప్పాను కదండి నీళ్లు బాయిల్ అవ్వడానికి పెట్టుకున్నాను, కాకరకాయలు స్టీమ్ చేద్దామని. ఇట్లా కాకరకాయలు మన స్టీమ్ వాటర్ స్టీమ్ అవుతున్నాయి. కాకరకాయలు చూసారు కదా, ఈ విధంగా ఏమీ లేకుండా అన్ని హోల్స్ మంచిగా. ఇది ఈజీ ప్రాసెస్ అండి, నేను ఇంతకంటే ముందు చూపించిన దానికంటే ఇది ఇంకా ఈజీ. ప్రతి ఒక్కళ్ళు చేసుకోవచ్చు అనమాట. మొత్తం అంతా క్లీన్ చేసి స్కూప్ చేసేసాము. చూడండి, ఇవన్నీ ఒక 15 నిమిషాల పాటు మనం స్టీమ్కే ఉంచుదాము. దీని మీద పసుపు కానీ ఉప్పు కానీ ఏమి వేయాల్సిన అవసరం లేదండి. మూత పెట్టే వరకు అన్నీ స్టీమ్ అయిపోతాయి. స్టీమ్ అయినంతసేపు మనం దీన్ని గ్రైండ్ చేసుకుందాము. ఒక 15 మినిట్స్ స్టీమ్ అయింది. కాకరకాయలని ఈ విధంగా అయిపోతాయి. మనం దీన్ని ఇప్పుడు స్టవ్ కట్టేసి చల్లగా అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. ఇవి చల్లగా అయిపోవాలి, ఎందుకంటే ఇది పట్టుకొని మనము లోపల మంచిగా మనము కాకరకాయ లోపల పూర్ణం కూరాలి కాబట్టి మసాలా
చల్లగా అయినాక మళ్ళీ కలుద్దాం. ఈ విధంగా అండి, కొంచెము పొడిగానే ఉండాలి, ఇంకా కొంచెం పొడి అవ్వాలి. కాకరకాయలే కానీ మనకి మసాలా ఆ విధంగా ఉండాలి. చూసారు కదా, మసాలా ఈ విధంగా గ్రైండ్ చేసుకుని మరీ మెత్తగా కాకూడదండి. మనకి తేమ అంటే ఉల్లిగడ్డ వల్ల తేమ వస్తుంది, నీళ్ళు అంటూ పోయకూడదు. అది ఈ విధంగా ఉండాలి. ఈ మసాలాలు కాకరకాయ ఈ విధంగా ఉండాలి. మనం కాకరకాయ లోపల ఇప్పుడు ఫిల్లింగ్ చేసుకోవాలి. అది ఎట్లా అంటే మంచిగా ఇట్లా మొత్తం తీసుకొని కాకరకాయ లోపటి వరకు ఇట్లా ఫిల్లింగ్ చేయాలి. ఈ విధంగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నవన్నీ ఈజీగా పెట్టచ్చండి. చివరి వరకు కట్ కాకుండా స్ప్లిట్ అవ్వడం లాంటివి ఏమి ఉండవండి. క్రాక్ అయిపోయి మసాలా అంతా బయటకు వస్తుంది. అట్లా ఏం లేకుండా ఈ విధంగా ఫిల్ చేసుకుందాం. ఈ విధంగా అన్ని ఫిల్ అయిపోయి ఉండాలి. ఇట్లా ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో నూనె మాత్రం డీప్ ఫ్రై కాకుండా షాలో ఫ్రై అంతా నూనె పోసుకొని అన్నీ ఫిల్ చేసుకున్నామండి. నిండుగా కడుపు నిండుగా అవన్నీ ప్లేస్ చేసేసుకుందాం. ఇట్లా కొంచెం మసాలా మిగులుతుంది, దీన్ని తర్వాత వేసుకుందాము. దీన్ని ఒక మారు కలిపెట్టమాకండి, ఇప్పుడు ఇట్లనే ఉంచేసేయండి ఒక 5 minutes వరకు. దాని తర్వాత మనము కదుపుదాం, గరిటెతోటి అనద్దు. ఒక 2 minutes అయిన తర్వాత కింద అంటుకోకుండా మనము ఈ ప్రయత్నం అనమాట. కొంచెం దగ్గర నుంచి చూపిస్తున్నా అండి. ప్రతి ఒక్క కాకరకాయ ఇట్లా టర్న్ చేసుకుందాము. ఆల్రెడీ స్టీమ్ కి పెట్టుకున్నాం కాబట్టి తొందరగా అయిపోతుందండి. చూసారు కదా, మంచి చుట్టూరా మంచిగా ఫ్రై అయింది కాకరకాయ. చూడండి, ఇంకోటి కూడా చూపిస్తా. మంచిగా చుట్టూరా ఫ్రై అయింది. ఇప్పుడు మనం మిగిలిన మసాలా వేసేసుకుందాం. ఈ మిగిలిన మసాలా అంతా దీని మీద వేసేసుకుందాం. గ్రేవీగా మంచిగా ఉంటుందండి. ఈ విధంగా మసాలా వేసుకున్నాక ఒక్కసారి కలుపుదాం మనం. మీడియం ఫ్లేమ్లో పెట్టి మూతేసి ఒక 5 నిమిషాలు ఉండనిద్దాం. ఒక మారు మూత తీసి కలబెడదాం. మంచిగా ఇప్పుడు వేసిన మసాలా కూడా ఫ్రై అవుతున్నాయి. అట్లా అని మనం స్టఫ్ చేసినదైతే మాత్రం పోవట్లేదండి. స్టఫ్ చేసింది అట్లనే ఉంది. ఏ ముక్క చూసినా స్టఫింగ్ మాత్రం విడివి రాకూడదు. అందుకోసం కొంచెం ప్రెస్ చేసి ఫిల్లింగ్ చేయాలి. ఓకేనా, అంతేనండి. కాకరకాయ ఫ్రై రెడీ. ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై, చేదు అస్సలే ఉండదు, ప్రతి ఒక్కళ్ళు తినచ్చు. స్టీమ్ చేసినందువల్ల చేదు పోయిందండి, అంతే తప్ప దీంట్లో నేను వేసిన మసాలాల వల్ల పోవడం కాదు, స్టీమ్ వల్ల చేదుతనం పోయింది. ఈ మసాలా వల్ల టేస్టీ ఉంటుంది తప్ప చేదు మాత్రం పోదండి. స్టీమ్ చేయకుండా ఇలా చేసామంటే మనం మేబీ కడువ పని ఉండొచ్చు, చేదు ఉంటుంది.